హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ దోసాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ఎక్కువ టైం తీసుకోకుండా బ్రేక్ఫాస్ట్కి ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు కూడా 2-3 ఇంగ్రీడియంట్స్తో 10 మినిట్స్లో క్విక్గా బ్రేక్ఫాస్ట్ దోశ అయిపోతుంది. నచ్చితే మీరుగా ట్రై చేయండి. ఇక్కడ నేను బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను, అంటే సన్న ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా సన్న ఉప్మా రవ్వను తీసుకోండి. ఇక్కడ ఒక కప్ వరకు ఉప్మా రవ్వను తీసుకున్నాను. దాంట్లోకి 1/2 కప్ వరకు పెరుగుని తీసుకుంటున్నాను. పెరుగు వేయడం వల్ల దోశలు బాగా వస్తాయి. మనం ముందు రోజు నానబెట్టాం కాబట్టి, ఇన్స్టెంట్గా చేస్తాం కాబట్టి పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లోకి ఒక 1/2 కప్ వరకు వాటర్ని వేసుకొని మొత్తం ఇక్కడ నేను చూపించినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు పెరుగు రవ్వ అంతా కలిసేటట్టు అంతా బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలిపి తీసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు నేను ఒక 15 నిమిషాల పాటు వదిలేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కప్ వరకు ఉడికించిన అన్నాన్ని తీసుకున్నాను. మీరు అన్నం ప్లేస్లో అటుకులైనా తీసుకోవచ్చు. ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి అటుకులను తీసుకోండి. ఇక్కడ చూడండి 15 నిమిషాల తర్వాత రవ్వ ఎంత బాగా నానిపోయిందో. ఇలా తప్పకుండా ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టి తీసుకుంటున్నాను. కొద్దిగా ఈ రవ్వని అలాగే 1/2 కప్ వరకు రైస్ తీసుకున్నాం కదా, అలా సగం అన్నాన్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా సగం వేసుకొని దీన్ని అవసరం తగ్గట్టు వాటర్ని వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. రవ్వ అనేది ఇలా సాఫ్ట్గా మిక్స్ అయిపోవాలి. ఇలా బాగా బ్లెండ్ చేసుకొని తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది దోశకి. ఇప్పుడు దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. చిటికెడ వంట సోడా, మీరు వంట సోడా బదులు ఈనోని ఇట్లా వాడచ్చు. ఇక్కడ ఇది వేయడం వల్ల మనం దోశకి బాగా పులుస్తుంది దోశ అనేది. తప్పకుండా వేసుకోండి దీన్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేయండి. 5 నిమిషాల పాటు వదిలేయడం వల్ల పిండి అనేది కొద్దిగా పులుస్తుంది. అలా పులవడం వల్ల దోశ బాగా వస్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత నాన్నాక ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకొని మీడియం హీట్ ఉన్న ప్యాన్లో దోశని ఇలా నేను చూపించినట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. నార్మల్ దోశ వేసుకున్నట్టు తిప్పుకోవద్దు. ఇలా నార్మల్గా పోసుకొని నార్మల్గా ఇలా తిప్పుకోవాలి. ఇక నేను చూపించినట్టు వేయండి. ఇలా నార్మల్గా పోసి ఒక్కసారి ఇలా అనండి అంతే. నార్మల్గా దోశ తిప్పినట్టు తిప్పకుండా ఒకసారి ఇలా పోసి ఇలా అనండి అంతే. ఇలా దోశ అంతా వేసుకున్నాక నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని మొత్తం వేసుకుంటున్నాను. కొంచెం ఈ దోశకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. ఇక్కడ నేను చూపించినట్టు ఆయిల్ చుట్టుముట్టు వేసుకొని మధ్యలో కొద్దిగా వేసుకోండి. ఇలా ఆయిల్ని వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో 1 నిమిషంన్నర పాటు ఉడికించుకుంటే చూడండి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎలా వచ్చిందో. ఇలా వచ్చాక తీసుకొని టర్న్ చేసుకోవడమే. టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరుగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇన్స్టెంట్గా ఈజీగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మీకు నచ్చినట్లయితే మీరుగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.